అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం। ఈ రోజు నేను వండి చూపించబోయేది ఏంటనుకుంటున్నారు? నేను కాలీఫ్లవర్ బీన్స్ పిక్కలు కూర వండి చూపిస్తున్నాను। నేను ఆ కూర ఎలా వండుతున్నానో మీరు చూడండి। మరి ఆ పిక్కలు కాలీఫ్లవర్ కూర వాటికి నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను। కూర అంతా నేను ఎలా వండుతున్నానో కూర మొదలెట్టిన కాడి నుంచి ముందు చూపించిన కాడి నుంచి కూర మొదలెట్టిన కాడి నుంచి చూడాలి మీరు। ఏమా లైక్ చేయండి ఇలాగా। మరి అమ్మా మన పండన్నా కాయగూరలన్నా మనం ఏ కాలంలో వచ్చింది ఆ కాలంలో తినాలి। ఏంటి అన్ని రకాలు కూడా తినడం మంచిదన్నమాట। మరి ఈ కాలంలో వచ్చింది మళ్ళీ తర్వాత రాదు కదా। ఏ కాలంలో వస్తాయి ఆ రకంలో కాయగూరలు మన పళ్ళు। మరి 50 రూపాయలు అంటే మా పువ్వు తెచ్చాడు। ఇంత పువ్వు 50 రూపాయలు ఉంది। ఏంటి ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా అదనమాట। అయితే తెచ్చి శుభ్రంగా నేను ఒలుసుకుని మరి ఏమన్నా ఉంటాయేమో అని శుభ్రంగా 4-5 చుట్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాను। మామూలుగా అయితే అండి ఫుల్గా మంచి కూర్చునే టైంలో అయితే 5 రూపాయలకి ఇచ్చేస్తారు పువ్వు। 5 పక్కన 0 పెట్టారు, 0కు వాల్యూ లేదు అనుకున్నారు, కానీ 50 రూపాయలు పువ్వు 50 రూపాయలు మాల వేయడం వల్ల తెలియదు, మరి ఏంటో తెలియదు। చూడండి అమ్మా, బాబు పువ్వు తెచ్చాడు। ఇంత పువ్వు శుభ్రంగా నేను చూడండి శుభ్రంగా తీసుకుని శుభ్రంగా నేను అంటే అమ్మ చిన్న చిన్న పురుగులు తెల్ల పురుగులు ఉంటాయి ఇందులోని, జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట। ఇదిగో జాగ్రత్త తీసుకోవాలంటే లేదంటే కనపడవు, వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోతాయి। ఇవన్నీ కూడా తీసి శుభ్రంగా నేను 2-3 చుట్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను। చూసారా ఎంత అలా కాపాడుతున్నాయి తెల్లగానే। చూడండి అమ్మా, బీన్స్ పిక్కలు కూడా మా వాడు 150 గ్రాములు అంట। 150 కాదు 150 గ్రాములు అంట। ఇవి శుభ్రంగా కడిగి నేను 2-3 చుట్లు మంచినీళ్ళలోని పోసాను। ఏమన్నా శుభ్రంగా కడగకపోతే తెచ్చినవి నల్లగా ఉంటాయన్నమాట। ఇవి 4 చేతులు ఎత్తారు కదా, మరి శుభ్రంగా తెచ్చిన తర్వాత కూడా శుభ్రంగా కడుక్కోవాలి మనం। చూడండి అమ్మా, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను నేను శుభ్రంగా కడిగేసి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చిన్నది ఇంత టమాటా ముక్కలు కోసుకున్నాను। చూసారు కదా ఇవన్నీ కూడా 3 శుభ్రంగా కడుక్కుని కోసుకుని ఇక్కడ పెట్టుకున్నాను। పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకుని తోలుతాయని పెట్టుకున్నాను। చూసారు కదమ్మా మరి అలాగే మరి చూడండి అమ్మ, ఇక్కడ నేను మంచి నూనె పెట్టుకున్నాను। మరి ఇది ఏంటనుకుంటున్నారు? అల్లం ఎల్లుల్లిపాయ నూరుకున్నాను అనమాట। అందులోకి కొన్ని గసగసాలు కొన్ని ధనియాలని ఇది మాత్రం నూరుకుని ఇక్కడ పెట్టుకున్నాను। అలాగే కారం, పసుపు, ఉప్పు కూరలోకి మంచినీళ్ళు కూడా ఇక్కడ పెట్టుకున్నాను। చూసారు కదా ఏమేమి తీసుకున్నానో మరి మీరు చూసారు కదమ్మా ఏమేమి తీసుకున్నానో నేను అన్నీ చూపించాను కదా। ఒకటి చెప్తున్నాను ఆలకించండి, ఈ పచ్చిమిరకాయలు మాత్రం ఇలా బద్దలు చేసి వదిలేసాను। ఏంటి ఈ కూరలోకి ఉల్లిపాయ ముక్కలాగే కోసుకోవాలి, నేను ఇలా వదిలేసాను అనమాట। నేను మందమరిపాను కాదు, అలా చీల్చి వదిలేసాను। ఆ ఉల్లిపాయల ముక్కలాగే పచ్చిమిరకాయలు ముక్కలు చేసుకోవాలి। మరి అన్నీ కూడా చూపించాను కదా ఏమేమి తీసుకున్నానో ఏంటన్నదిని। మరి వంట అయితే మొదలెడతాం, లైక్ చేయండి మరి ఇలాగానే। అది చూసారా మా అమ్మ అన్నిసార్లు అడుగుతున్నాను కదా, మీరు చేయాలండి ఎంత చేయరు ఏమ్మా। మరి వంట అయితే మొదలెడదాం మరి। ఇక చూడండి అమ్మా, గ్యాస్ వెలిగించాను ఎక్కినేస్తారా, అలాగే మూకుడు పెడుతున్నాను। మూకుడు పెట్టేసి నూనె కూడా పోసేస్తున్నాను। ఏంటంటే నూనె కూడా మరుగుద్ది కదా, మరి అప్పుడు మూకుడు వేడెక్కేటప్పటికి చూడండి నూనె అంతా వేడెక్కి అన్నీ మరిగిన తర్వాత నూనె నేను ఏమేమి వేస్తున్నానో ఒకటి వేసి చూపిస్తాను మీకు। చూడండి అమ్మా, నూనె అయితే మరిగింది। మరి ఇప్పుడు పచ్చిమిరకాయలు చూడండి ఇలా కోసుకోవాలి, ఎలా కోసాను చూసారు కదా। ఇగో ఏంటి ఈ కూరలో అలా కోసుకోవాలి, అంటే పచ్చిమిరకాయ పరంగా వేస్తామని తీసి పడేస్తాము, ఇలాగే అందులో కలిసిపోయి బాగుంటుంది అనమాట, రుచిగా ఉంటుంది। పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి వేస్తున్నాం చూడండి అమ్మా। నూనె ఎలా మరిగిందో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసానమ్మా। ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి। టమాటా ముక్క నడిపోయిందే మళ్ళీ ఏమైంది అంటే కొంచెం సేపు మరి ఇలా దోరగా వేగాలి కదమ్మా, మనం వేపాలి కదా కొంచెం దోరగాని। మరి ఏంటి అమ్మా, మనం ఏ కూర కన్నా సరే మనం ఇలాగ దోరగా చేసుకోవడం వల్ల మనకు కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది। సరే బాగా నూనె ఎలా మరిగిందో కలిపేసేయాల్సింది బాబు, గాలి బాబు ఒక గాలి రాత్రి నుంచి। చూడండి అమ్మా 2 నిమిషాలు బట్టి నేను చిన్న మంట మీద ఎలా వేపుతున్నానో ఎన్ని దోరగా వేగాయి కదా। ఇప్పుడు ఏం వేసుకోవాలనుకుంటున్నారు? ఇదిగో కాలీఫ్లవర్ పువ్వు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, ఆ పువ్వు వేస్తున్నాను చూడండి। ఈ పువ్వు అంతా శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్న పువ్వు అంతా కూడా మనం ఇలాగా వేపుకోవాలి శుభ్రంగా బాగానే। ఏంటంటే నూనెలోనే బాగా మగ్గాలన్నమాట ఇది। ఏంటంటే ఎక్కువ మనం నీళ్లు పోసుకోం కదమ్మా, ఇది నూనెలోనే ఎక్కువ మనం మగ్గాలి। ఇదంతా కూడా దగ్గరికి
మగ్గిన తర్వాత మళ్ళీ ఏం వేస్తానో చూపిస్తానేమ్మా మీకు. మీకు వచ్చి చెప్పనండి, మా అమ్మ వంట చేత చేయి కాల్ చేసుకుంది పాపం. పొక్కు వచ్చేసిందండి, మండిపోతుందండి. ఇది చూపించాము, ఎలా చూపించు, ఇలా చూపించు. కనిపించట్లేదా? మొత్తం ఇదంతా పొక్కు వచ్చేసిందండి, కనబడట్లేదు. పాపం మండిపోతుందంట. చూసారమ్మా, ఇప్పుడు 4 నిమిషాలు బట్టి నుంచి ఇవన్నీ కూడా ఎలా వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది వేస్తున్నాను చూడండి. పిక్కలు, బీన్స్ పిక్కలు శుభ్రం కడిగి పెట్టుకున్నాను కదా. ఈ పిక్కలు కూడా మగ్గాలి కదా మరి వీటితో పాటు, అందు గురించి అని ఇది కూడా కడిగేసి వేసేస్తున్నాను. చూసారా, ఇది కూడా శుభ్రంగా కడిగేసి వేసేస్తున్నాను. ఇది కూడా 4 నిమిషాల పాటు వీటితో పాటు ఏమ్మా ఇది కూడా వేపాలి. ఇప్పుడు మరి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి మనం. ఇప్పుడు ఏమో పసుపు అయితే మగ్గుద్ది, ఇవన్నీ పడుతుంది అన్నమాట. అంటే వాటికి అన్ని పంటలు పట్టడానికి పట్టి బాగా మగ్గుతుంది. మంచి పసుపు ముందు వేసుకోవటం. చూసారమ్మా, పసుపు వేస్తే మనం పసుపు వాసన ఉండదు. ఇవన్నీ కూడా ఇట్లా పట్టి బాగా మగ్గుతుంది. అది వేపడానికి టైం పడుతుంది. నేను వేస్తాను, ఒకసేపు కూర్చో, వెళ్ళి చాలా టైం అలా నిలబడి ఉండిపోయావు. పర్వాలేదు, నేను వేస్తాను, వెళ్ళి కూర్చో. ఎన్ని దగ్గరికి మగ్గాక చూపిస్తాను మళ్ళీ. అలాగే వేపి ఎన్ని మగ్గాక చూపిస్తాను. వెళ్ళండి, నేను అలా చెప్తా ఉంటాను, కూర్చో. చూసారమ్మా, 3 నిమిషాల పైన అయింది. మనం బీన్స్ పిక్కలు వేసి అది కూడా జాయిగా మగ్గే కదా. ఇప్పుడు ఏం వేసుకోవాలి మరి? టమాటాలు చూసారు కదా, టమాటాలు కూడా వేసేసి మనం ఏంటి మసాలా చూడండి. ఏంటి అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు ధనియాలు చేసుకున్నాను కదమ్మా. మరి నూరుకున్నాను, ఇక చూడండి ఎలా నూరుకున్నాను నేను. ఇదిగో చూసారా, ఇదంతా కూడా ఇదిగో చూడండి. ఇదిగో ఏంటి సర్దికాలమే గురించి నేను ఇలాగా మురిమురిగా నూరుకుంటున్నాను అనమాట. ఏమ్మా ఇది కూడా మనం చూసారు కదా, ఇది కూడా మనం వేసేసుకుని ఏమ్మా ఏంటంటే ఎక్కువసేపు మరి మగ్గాలి కదమ్మా. అందు గురించి మనం మసాలా వాసన కూడా రాకుండా ఎంత దగ్గర పడ్డాక మళ్ళీ చూపిస్తాను మీకు ఏమేమి వేసి తిని. ఏమ్మా పావుగంట సేపు వేపానమ్మా. వేపి మూత పెట్టాను, బాగా ఇంకా మగ్గుతుంది కదా అని. మూత తీసి చూద్దాం మరి. ఏమ్మా చూసారా, అలాగా పావుగంట సేపు అలాగే వేపుతాను నన్ను శుభ్రంగా. మరి మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం మరి కారం అది వేయాలి కదమ్మా. కారం వేయలేదు, ఉప్పు వేయలేదు. అందు గురించి ఇక చూడమ్మా, ఉప్పు వేస్తున్నాను. కారం కూడా వేసి మరి వేపాలి కదా మరి రండి. అలాగని కొంచెం కారం కూడా వేసాము. ఉప్పు కారం వేసాను కదా. మరి ఇవి కూడా వేపి మనం 2-3 నిమిషాల పాటు ఇలాగే వేపాలి. ఏంటి అమ్మ మరి మనం నీటిలో ఉడికింది బాగోదు. ఈ పువ్వు ఒకటి, ఈ పిక్కలు ఒకటిని నూనెలోనే మగ్గాలి. అందుకని మనం చిన్న మంట మీద ఇవన్నీ మగ్గించాను అనమాట. వీటికి నూనె ఎక్కువ పడుతుంది. మా అబ్బాయి నూనె ఎక్కువ వేస్తాను అంటున్నాడు. అంటే నువ్వు ఎక్కువ మగ్గాల, నాకేం తెలుసు మరి. ఇవన్నీ మగ్గాలి కదమ్మా మరి నూనెలోని. అందుకని ఇలాగ మళ్ళీ 2 నిమిషాలు కలిపి మనం మళ్ళీ కొద్దిగా నేను ఏం పోతానో చూపిస్తానమ్మా. కొద్దిగా నీళ్లు పోయాలి. ఏముంది కొద్దిగా ఎంత అంటే నీ మగ్గిపోయింది కదా. చూడు పువ్వు అంతా శుభ్రం మగ్గిపోయింది చూడండి. పువ్వు ఆనవాలే లేదు, అలా మగ్గాలి మరి. వేసైతే నీరు ఇంకా వేస్తాను. కట్టు కొంచెంసేపు మరి మగ్గించేదాకా ఎక్కడ ఉంటుంది. సరే సరే. చూసారమ్మా, కారం ఉప్పు కూడా వేసి 2 నిమిషాలు వేపాను. ఇప్పుడు కొన్ని మంచినీళ్ళు పోతున్నాను చూడండి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఎంత మగ్గిపోయింది కదమ్మా. అందుకని అంటే ఈ కూర నీటితో కంటే నూనెలో ఎక్కువసేపు మగ్గాలి. మరి పువ్వు పిక్కలు ఇవన్నీ నూనెలో ఎక్కువ మగ్గాలి. లేట్ అవుతుంది కూడా. అంటే మాకు మట్టి పాత్ర వాళ్ళు లేట్ అవుతుంది అండి, మీకైతే బేగ అయిపోతుంది. చూడండి ఎలా ఉడుకుతుందా. నీళ్ళు పోసాను కదా మరి, తక్కువ పోసాను. అదంతా దగ్గరికి అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత మనం మళ్ళీ దింపడం మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత పెడతాను మరి కొంచెంసేపు.
ఏటే ఇందాక ఆ మూత ఇప్పుడు గాజు మూత. అది దూరిపోతుంది, గాలిపోతుంది, చుట్టేమో నుంచి ఆవిరిపోతుంది. ఇది ఎలుతురొచ్చి చూడండమ్మా. కూర అయితే మరి పెట్టి 10 నిమిషాలు దగ్గరికి అయ్యింది. దగ్గర పడిపోయింది కూర అయితేని. చూసారా కూర అంతా కూడా మనకి బీన్స్ పిక్కలో క్యాబేజీ కాలీఫ్లవర్. చూసారా కూర అంతా దగ్గరికి ఎలా పడిపోయిందో. స్టవ్ అయితే కట్టేస్తున్నాను, మరి కూర దగ్గర పడిపోయింది. చూసారమ్మా బీన్స్ పిక్కలు కాలీఫ్లవర్ కూర ఎలా వండానో టమాటా వేసి శుభ్రంగా నేను ఏం తీసుకున్నానో ఎలా వండాను అన్నీ చూసారు కదా. మరి మన బీన్స్ పిక్కలు మరి మన కాలీఫ్లవర్ టమాటా కూర నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ టచ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం. ఈ కూర అంటే ఈ టైంలో అయితే చాలా అవసరం అంట. మంచిదమ్మా కూర. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అండి కాలీఫ్లవర్ కూర. మీరు మాత్రం అంటే మామూలుగానే మనకి ఏ కాలంలో వచ్చే కాయగూరలు కానీ పళ్ళు కానీ తినడం ఆరోగ్యం, దానికి మించిన ఆరోగ్యం కూడా ఏది లేదు. మీరు ఇప్పుడు పువ్వులు రావడం అయితే స్టార్ట్ చేసి తినండి, గట్టి కొమ్మండి, రైలు వేసుకోవడం వండుకొచ్చండి.